ఈరోజు మా కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా కాకినాడ ఏఎస్పీ సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏవైతే మాడిఫైడ్ సైలెన్సర్స్ కలిగి ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయో అధిక శబ్ద తీవ్రతను కలగజేస్తూ హృద్రోగుల పాలిట మరియు తాత్కాలికంగానే కాకుండా శాశ్వతంగా చెవి వినికిడి సమస్యను కలగజేస్తున్నటువంటి, అదేవిధంగా ప్రజల్లో భయాందోళన కలగజేస్తూ టౌన్లో ఉన్నటువంటి పబ్లిక్ను ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్కి తీసుకెళ్తున్నటువంటి ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకుని 52 వాహనాలు పట్టుకోవడం జరిగింది. ఈ 52 వాహనాలకి కూడా మాడిఫైడ్ సైలెన్సర్లు అన్నింటినీ కూడా పీకేయడం జరిగింది. పీకేసి వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ప్రజలందరికీ కూడా మీ యొక్క పిల్లలు ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ ఎవరైతే వేసుకొని వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంటికాడ ఐడెంటిఫై చేసి ఇటువంటి మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏమైతే ఉంటే అవన్నీ ముందు పీకించేయండి. దీని పట్ల మేము కూడా కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నాం. ఈ హెల్మెట్ అవేర్నెస్లో భాగంగా దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ కింద పెట్టుకొని దీనికి కూడా ఒక ప్రత్యేకంగా అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని పోలీసు వారికి సహకరించి మీ యొక్క ఈ పిల్లలకి ఎవరైతే ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ కలిగి వాహనాలు నడుపుతున్నారో అందరికీ కూడా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ అన్ని పీకించేసి కాకినాడ నగరాన్ని వాయు కాలుష్య రహితం, శబ్ద కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మా కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా కాకినాడ ఏఎస్పీ సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏవైతే మాడిఫైడ్ సైలెన్సర్స్ కలిగి ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయో అధిక శబ్ద తీవ్రతను కలగజేస్తూ హృద్రోగుల పాలిట మరియు తాత్కాలికంగానే కాకుండా శాశ్వతంగా చెవి వినికిడి సమస్యను కలగజేస్తున్నటువంటి, అదేవిధంగా ప్రజల్లో భయాందోళన కలగజేస్తూ టౌన్లో ఉన్నటువంటి పబ్లిక్ను ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్కి తీసుకెళ్తున్నటువంటి ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకుని 52 వాహనాలు పట్టుకోవడం జరిగింది. ఈ 52 వాహనాలకి కూడా మాడిఫైడ్ సైలెన్సర్లు అన్నింటినీ కూడా పీకేయడం జరిగింది. పీకేసి వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ప్రజలందరికీ కూడా మీ యొక్క పిల్లలు ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ ఎవరైతే వేసుకొని వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంటికాడ ఐడెంటిఫై చేసి ఇటువంటి మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏమైతే ఉంటే అవన్నీ ముందు పీకించేయండి. దీని పట్ల మేము కూడా కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నాం. ఈ హెల్మెట్ అవేర్నెస్లో భాగంగా దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ కింద పెట్టుకొని దీనికి కూడా ఒక ప్రత్యేకంగా అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని పోలీసు వారికి సహకరించి మీ యొక్క ఈ పిల్లలకి ఎవరైతే ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ కలిగి వాహనాలు నడుపుతున్నారో అందరికీ కూడా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ అన్ని పీకించేసి కాకినాడ నగరాన్ని వాయు కాలుష్య రహితం, శబ్ద కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దవలసిందిగా కోరుతున్నాం.